సులభం కాదు. అసలు అక్కడ వెళ్ళి బతకడమే ఒక పూర్వజన సుకృతం అంటారు ఆ అడవిలో. ఎందుకంటే ఇక్కడ ఎన్ని వాహనాలు ఉన్నాయో అక్కడ అన్ని వృక్షాలు ఆ ఆక్సిజన్తోనే బతికేయచ్చు. అద్భుతం. అలాగనే అది అద్భుతం. అది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరు వచ్చే 2 రోజులు ఉన్నారు, ఎంత అద్భుతం. సో ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్స్ 60 స్కూల్స్ లో ప్రతి ఒక్క ఆశ్రమ గురుకుల పాఠశాలకి ఉదయం 5 గంటలకు వెళ్ళడం, బిడ్డలని లేవదీసి ఉదయం గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి సూర్య నమస్కారాలు పరిచయం చేయడం, ఎదుగుదల ఆసనాలు పరిచయం చేయడం, అంటే చిన్న ప్యాకేజ్ చేశాం. అయితే ఆ చిన్న చినుకులు ఎలాగైతే పిల్ల కాలువలుగా మారి వరద సృష్టించిందో 22,000 మంది బిడ్డలు, నా గిరిజన బిడ్డలు సాధించిన విజయం ఇది. ఇది మన విజయం కాదు, వాళ్ళ విజయమే. వాట్ ఏ డిసిప్లిన్ చూసారు కదా వాళ్ళ డిసిప్లిన్. 22,000 మంది ఒక్క మాటతో సైలెన్స్, ఒకే ఒక్క మాటతో ఓం, ఒక్క ఓంతో సైలెన్స్. ఇక్కడ చూడాలి మనం, చాలా కష్టం. 22,000 మందిని వీళ్ళు ఒక్కటి ఎలా చేస్తున్నాడంటే అది నా గొప్పతనం కాదు, వాళ్ళ సంస్కారం, వాళ్ళ గొప్పతనమే. నా గిరిజన బిడ్డలు సాధించిన ఈ విజయానికి మీరందరూ కూడా వచ్చి ఆ విజయానికి తోడయి మీరు కూడా సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఆనందదాయకం, చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ప్రసన్న ఎక్కడ ప్రసన్న నాకు తెలియదు. 3 నెలల క్రితం వాళ్ళు చెప్పినట్లు నేను కొంచెం చూడటానికి అగ్రెసివ్ గురువు లాగుతాను, బట్ దగ్గర నా సంగతి తెలియదు. సో ఎలాగమ్మా ప్రతి స్కూల్కి వెళ్ళి 600 మంది బిడ్డలను నిద్రలేక నీళ్లు పట్టించాం. నీ ఇంట్లో 2 పిల్లల్ని లేచి నీళ్లు పట్టించడం అవుతుందా మీకు? చెప్పండి, గుండెల మీద చేసుకొని గోరువెచ్చ నీళ్ళు రాపించగలరా? బట్ అది సాధ్యమైందంటే అది నా గొప్పతనం కాదు, మళ్ళీ చెప్తున్నా వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఏం చెప్పినా మంచి మాట చెప్తే వినే స్థితిలో ఉన్నారు. వాళ్ళకి చెప్పలేకపోవడమే మన దౌర్భాగ్యం. వాళ్ళ విషయంలో చెప్తే ఇది వాళ్ళలో ఉన్న అంతర్లీనమైన శక్తిని బయటికి తీస్తాం. రాజమహేంద్రవరంలో సూర్యజ్ఞం ప్రారంభించాం. 400 మంది పిల్లలుంటే 40 మంది వచ్చేవాళ్ళు. అలాగనే ప్రకాశం జిల్లాలో చేశాం. 400 మంది ఉంటే 250 మంది వచ్చేవాళ్ళు. 108 రోడ్లు చేయడానికి. బట్ ఏజెన్సీలో 600 మంది పిల్లలుంటే 599 మంది అక్కడ 108 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు.